మొదట వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మా నిర్మాతలు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. అవునా, నాకే విషయం తెలియదే. మరి ఆయన ఎందుకు చేయలేదు? నేను రిటైర్డ్ అయిపోయాను, సినిమాలు చేయడం మానేశాను, ఇక నేను ఏ పాత్ర చేయను అని ఆయన కరాఖండిగా చెప్పేశారు. ఆహా, అలాగా. ఆ అదృష్టం మన సుమన్కి వరించింది. ఆ సుమన్ పాత్రకి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం కూడా ఇంకా అద్భుతం. సినిమాలో పాటలన్నీ అద్భుతం. నేను కూడా పొద్దున్న లేవగానే అన్నమయ్య పాటలే పెట్టుకుంటాను. కీరవాణి గారు ఆ సంగీతాన్ని చాలా అద్భుతంగా మలిచారు. ఆదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ ఒకటేమిటి, సినిమాలో పాటలన్నీ సూపరే. హీరోయిన్స్ కూడా దాదాపు 5 ఉన్నారు కదా. ఎవరో రమ్యకృష్ణ, కస్తూరి, భానుప్రియ, రోజా, అలాగే శ్రీకన్య. ఒక సినిమాలో 5 హీరోయిన్లు అంటే దాదాపు అది కూడా మంచి రికార్డే బాలయ్య. అసలు ఆ సినిమా రిలీజ్ కి ముందు మీ ఫ్యాన్స్ ఏమనుకున్నారు? వాళ్ళకి అసలు నమ్మకమే లేదు. ఏదో నా సినిమా రిలీజ్ అయింది కదా అని వెళ్ళారు. సినిమా చూసిన తర్వాత ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. క్లైమాక్స్ లో 92 ఏళ్ల వృద్ధుడిగా నువ్వు చేసిన యాక్టింగ్ అబ్బా అద్భుతం. నాలోని అసలు నటుడిని బయటికి రప్పించాడు రాఘవేంద్రరావు.